మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ శుభ సాయంకాలం. సో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మన ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మాతాజీ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎస్, సో ఈరోజు మొదటగా జ్ఞానం పంచిన తర్వాత, జ్ఞానాన్ని మనం కొంత విజ్డమ్ షేరింగ్ తర్వాత, చివరిలో ఎవరెవరు తిరువన్నమలై ధ్యానానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంతకు ముందే మీ యొక్క అనుభవాలు పంచుకొని అంటే పర్వాలేదు, పంచుకొని వాళ్ళు కొంత టైం ఇస్తాము, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఖచ్చితంగా మీరు ఆ యొక్క తిరువన్నమలై ధ్యాన యజ్ఞం యొక్క అనుభవాలను పంచుకోవచ్చు. ఓకే, రైట్. సో మాస్టర్స్, ఈరోజు ప్రత్యేకంగా మనం తెలుసుకోబోయేటువంటి కొంత జ్ఞానం, అంటే ఎన్నోసార్లు ఎన్నో రకాల జ్ఞానాలు మనం తెలుసుకుంటూ వచ్చాం. ఇక్కడ ఎస్పెషల్లీ మన మాతా టీవీ తెలుగులో జ్ఞానంతో పాటు అనేక ఇతర మన యోగులు, ఋషులు మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప గ్రంథాల ద్వారా ఇచ్చిన ఆ గొప్ప జ్ఞానాన్ని అంతా కూడా మనం చర్చించి వచ్చాం, డిస్కస్ చేస్తూ వచ్చాం, నేర్చుకున్నాం కూడా. శివంబు థెరపీ అయితేనేమి, స్వర విజ్ఞానము, ఓకే, ఆయుర్వేదము, ఇంటి వైద్యాలు, ఇంకా ఈ విధంగా ముద్రా థెరపీ, ఆకుప్రెషర్, ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ వచ్చాం. ఈరోజు ఏం చేద్దామంటే ఈ స్వర విజ్ఞానంలో ఇంకొంత జ్ఞానాన్ని ఇంకొంత లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. సో మొట్టమొదటగా మనం ప్రారంభించబోయే ముందు ఒక వ్యక్తి, అంటే ఆయన వచ్చేసి పర్టికులర్గా అమెరికాలో ఉన్నటువంటి, చైనా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి. అతను పెకింగ్ అనే పట్టణంలో ఉండేవాడు. రైట్, పెకింగ్ అనే పట్టణంలో ఉండేవాడు. అతను 250 సంవత్సరాలు జీవిస్తాడు. సో అతన్ని ఒక ప్రశ్న అడుగుతారు, ఎలా నువ్వు 250 సంవత్సరాలు జీవించగలిగావు, దానికి గల కారణాలేంటి అన్నప్పుడు ఆయన 3 చెప్తాడు. ఆ మూడింటిని ఉంచి కొంత విశ్లేషించుకుందాం. మొట్టమొదటి ఏంటంటే శ్వాసను అర్థవంతంగా తీసుకోవడము. ప్రతిసారి నాభి వరకు శ్వాస తీసుకోవడం. చూసారా ఎలా ఉందో? సో ఇది ఎన్నోసార్లు మనం చెప్పింటాం మన క్లాసుల్లో. మనం ఎస్పెషల్లీ చిన్నపిల్లల్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. శ్వాస తీసుకుంటే పొట్ట పైకి వస్తుంది, శ్వాస వదిలేటప్పుడు పొట్ట లోపలికి పోతుంది. మనకేమైందంటే సాధ్యమైనంత వరకు శ్వాస తీసుకున్నప్పుడు ఈ ఛాతీ మాత్రం కొద్దిగా పైకి వచ్చేది, మన లోపలికి పోయేది. నాభి అంటే ఎస్పెషల్లీ పొట్ట కదలకుండా దారైపోయింది. అలా జరగకూడదు. ఇది మొదటి పాయింట్ ఆయన చెప్పింది. ఓకే, సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, సో ఒక సైంటిస్టు అమెరికా యొక్క, ఆయన పేరు అమెరికాలో ఉన్నటువంటి అద్వితీయ యోగి అని చెప్తారు ఆయన పేరు. ఆయనను బీబీ ఎటికిన్సన్, ఆయన పేరు బీబీ ఎటికిన్సన్ అని చెప్పి ఆయన పేరు. ఆయన పర్టికులర్గా సైజ్ ఆఫ్ బ్రెత్ అని చెప్పి ఒక పుస్తకంలో ఆయన రాస్తారు. ఏమనంటే నాభి వరకు పూర్తిగా శ్వాస తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాడు. అర్థమైందా? అంటే ప్రాణవాయు యొక్క స్థానము ఊపిరితిత్తులుగా కాకుండా నాభి అని చెప్పి అంగీకరిస్తారు వాళ్ళు. మనమంతా ఏమనుకుంటాం చెప్పండి? ప్రాణవాయువుకు అదొక మూల స్థానం ఊపిరితిత్తులు అనుకుంటాం. అలా కాదు. ప్రాణవాయు లోపలికి వచ్చాక ఊపిరితిత్తులు ఏం చేస్తాయంటే వాటిని శుభ్రపరిచి, ఓకే, అంటే లోపలికి వచ్చాక ఆక్సిజన్ మాత్రం పెట్టుకొని మిగతాదంతా కూడా వేరు చేసి బయటికి పంపించే ఏర్పాటు ఊపిరితిత్తులు చేస్తాయి చక్కగా. ఆ వచ్చినటువంటి, అంటే అక్కడ ఫిల్టర్ అయినటువంటి ఆ ఆక్సిజన్ని నాభి వరకు పంపించడం జరుగుతుంది. అర్థమైందా? నాభి వరకు పంపిస్తే ఏమవుతుంది అంటే, గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి 72,000 నాడులకు 72,000 నరాలు కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ యొక్క మాతృ గర్భంలో మనం ఉన్నప్పుడు మనకు తల్లికి మధ్యలో ఉన్నటువంటి ఆ పేగు అంటాం కదా, దాన్ని మనము అంబలికల్ కార్డ్ అంటాం కదా.
సో అది ఏదైతే ఉందో అక్కడి నుంచే మనకు శ్వాస, దాని నుంచి మనకు బ్లడ్ అంతా కూడా అక్కడి నుంచే వస్తూ పోతూ ఉంటుంది. మనం గర్భంలో ఉన్నప్పుడు బయటకు వచ్చాక కూడా దాన్ని కట్ చేస్తారు కదా. కట్ చేసిన అంటే కారణం ఏంటంటే అక్కడి నుంచి ఎందుకు కనెక్షన్ ఇచ్చారు తల్లికి మనకంటే, అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏదైనా కానీ మీరు ఆక్సిజన్ ఇచ్చినా అంతే, శక్తి ఇచ్చినా అంతే. ఇప్పుడు ఉదాహరణకు నేను ఆముదం తీసుకుంటాను. ఆముదం తీసుకొని ఈ కరెక్ట్గా నాభి మీద నీట్గా రాస్తాను. రాసి బాగా నిదానంగా మసాజ్ చేస్తాను. మసాజ్ చేయడం వల్ల ఆ మసాజ్ అంటే ఆ ఆయిల్ బాగా డ్రై అయ్యేంత వరకు నేను బాగా మసాజ్ చేస్తే ఏమవుతుందంటే అది ఇంకిపోయి లోపల అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో ఈ నాభి అని అంటాం కదా, బొడ్డు బొడ్డు ప్రాంతం, దాని వెనక పెచ్చోటి అని ఒకటి ఉంటుంది. పెచ్చోటి అది ఏంటంటే 72,000 నరాల యొక్క కనెక్షన్ కలిగి ఉంటుంది. ఇది ఒక అద్భుతం. ఇది మానవుని నిర్మాణంలో ఒక అద్భుతం. అర్థమైందా? ఆ విధంగానే ఒక శాస్త్రవేత్త అంటే ఈ యుగంలో గొప్ప శరీర శాస్త్రజ్ఞుడు, ఆయన పేరు వచ్చేసి రాసుకోండి మీకు కావాలంటే, శ్రీ బర్నర్ మేకడెపన్ అని పేరు. శ్రీ బర్నర్ మేకడెపన్ అని చెప్పి మేకడేపన్ అని చెప్పి ఆయన తన పరిశోధనలో ఎంత అద్భుతంగా చెప్పారంటే, వాయువును ఊపిరితిత్తుల్లో నింపడంతోనే పని అయిపోదు అని చెప్పాడు. అయిందా? సో ఏం చేయాలంటే శ్వాసను పీల్చుకునే ఉపయుక్తమైన పద్ధతి ఏంటంటే అది బొడ్డు దాకా పోవాలి అని చెప్పాడు. చూసారా? అంటే పొట్ట ముడుచుకుంటూ పొట్ట ముడుచుకుంటూ విప్పుకుంటూ ఉండాలి. అది యాక్చువల్గా చేయాల్సింది. అందుకే మనం ఎన్నోసార్లు చెప్పింటాం ఏమనంటే ఆ విధంగా జరిగినప్పుడు మనకు అద్భుతమైన ఆరోగ్యం. అందుకే ఈ డీప్ బ్రీతింగ్ చేయండి అని కూడా చెప్తూ ఉంటాం కదా. సో డీప్ బ్రీతింగ్ చేయడం ద్వారా డీప్గా బ్రీతింగ్ చేసి అంటే లోపలికి తీసుకొని బయటికి అట్లా వదలడం వలన ఏమవుతుంది అంటే, సో మనకు నాభి దగ్గరకు వచ్చి, ఓకే, ఊపిరితిత్తుల నుంచి నాభి దగ్గర వరకు పోయి అక్కడ ఆ డీప్ బ్రీతింగ్లో కూడా ఇంతకుముందు మనం నేర్పించాం. బ్రహ్మముహూర్తం వరకు నేర్పించాం. అది ఎలా ఉంటుందంటే మనం లోపల తీసుకున్నప్పుడు 4 సెకండ్లు 4 కౌంట్లు, ఒక 2 కౌంట్లో లేదా ఎన్ని కౌంట్లు కావాలో అన్ని కౌంట్లు నిలబెట్టి, ఓకే, 2 3 నిలబెట్టి మళ్ళీ బయటకు వదిలేటప్పుడు ఒక 6 లేదా 8 కౌంట్లు నిదానం వదలండి అని చెప్తూ ఉంటాం. ఓకే. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క శ్వాస, ఆ ప్రాణవాయువు బొడ్డు వరకు వెళ్తుంది. అక్కడి నుంచి అన్ని అవయవాలకు సరైన పరిణామంలో ఆక్సిజన్ చేరుతుంది. చూసారా? సో ఇప్పుడు మీకు అద్భుతమైన ఆరోగ్యం కలుగుతుంది. ఎలాంటి అనారోగ్యం ఉన్నా కానీ అనారోగ్యం కూడా వెళ్ళిపోతుంది. సో ఇది మొట్టమొదటి పాయింట్ ఆయన చెప్పినటువంటిది. 250 సంవత్సరాలు జీవించినటువంటి ఒక వ్యక్తి మనకు ఇచ్చినటువంటి మొదటి సలహా ఇది. రెండో ఏం చెప్పాడంటే ఎప్పుడు కూడా ఇట్లా వంగి కూర్చోకూడదు, ఇట్లా నిటారుగా, అంటే వెన్నుముక్క నిటారుగా పెట్టుకొని కూర్చోండి. అంటే ధ్యానంలో కాదు, ధ్యానంలో సుఖాసనం, స్థిరాసనం పర్వాలేదు. అయితే నార్మల్గా మనం ఎక్కడైనా కూర్చుంటాం కదా, బస్సులో వెళ్తుంటాం, లేదా కారులో వెళ్తుంటాం, లేదా ఇంట్లో కూర్చుంటాం, సోఫా మీద కూర్చుంటాం. ఎలా అన్నా కూర్చోండి, ఏమైనా చేయండి. సాధ్యమైనంత వరకు మీ యొక్క వెన్నుముక నిటారుగా పెట్టుకొని కూర్చోండి. దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే, మనం ఎప్పుడైతే ఇక్కడి నుంచి అంటే మన బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ కింద ఈ బ్రెయిన్ స్టెమ్ అంటాం, అక్కడి నుంచి బ్రెయిన్లో నుంచి బ్రెయిన్ స్టెమ్ అంటే ఆ యొక్క సుషుమ్నా నాడి ప్రాంతం అది యాక్చువల్గా. సో దాంట్లోకి ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్, సెరబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని చెప్పి సిఎస్ఎఫ్ అంటాం దాన్ని. అది కూడా ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు మనకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆటోమేటిక్గా హీల్ అయిపోతాయి. తర్వాత శక్తి కూడా ప్రవహించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. శక్తి కూడా మనకు కింది నుంచి పైకి అంటే ఇక్కడ సుషుమ్న నాడి బయలుదేరేటువంటి ప్రాంతం వచ్చేసి మనకు సహస్రార, అక్కడి నుంచి కింద మూలాధారం వరకు కూడా ఆ శక్తి ప్రవాహంలో ఎట్లాంటి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా సో హాయిగా ఆ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుంది అన్నమాట. సో అందువలన ఇదొక పాయింట్ చెప్పాడు. ఓకే. అంటే ఇక్కడ కూడా ఏంటి విషయం అంటే దీని ద్వారా కూడా ప్రాణవాయువు అనుకోవచ్చు, మీరు ప్రాణశక్తి అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఈ యొక్క పాయింట్ ద్వారా కూడా ఆయన మనకు తెలియజేస్తుంది ఏంటంటే ప్రాణశక్తి అద్భుతంగా మొత్తం దేహమంతా ప్రవహించాలంటే ఇలా నిటారుగా కూర్చోవడం ముఖ్యము. ఓకే. సో మనం ఎప్పుడైతే ధ్యానంలోకి పోతామో అది వేరే స్థిర సుఖ ఆసనము,
మనం ఎలాగైతే సుఖంగా దీర్ఘకాలం కూర్చుంటామో ఎలాగో అక్కడ మనం మైండ్ వర్క్ కాదు కాబట్టి సో కేవలం మనం శ్వాస గమనిస్తూ గమనిస్తూ ఆ శ్వాస కూడా నిలిపేస్తాము. ఇక ఏముంటే కూడా శూన్యంలోకి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడ దేహంతో ఇంకా సంబంధం లేదు. ఓకే. సో ఇలాగా ఇది రెండో పాయింట్ ఆయన చెప్పింది. మూడో పాయింట్ ఏం చెప్పాడంటే మన మస్తిష్కంలోకి అంటే మన మనసులోకి భావోద్రేకాలు ఎట్టి పరిస్థితుల్లో విపరీతం కాకుండా చూసుకోండి అని చెప్పాడు. చూసారా? అంటే ఈ యొక్క ఉద్రేకపూరితమైన అభిప్రాయాలకు మనం తావివ్వకూడదు. ఇది మూడో పాయింట్. దీన్ని ఏమంటే కామ క్రోధాలు లేదా అరిసెట్ వర్గాలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఈ ఆరిటికి ఈ ఆరిటికి తావు ఇవ్వకూడదు అని చెప్పాడు. తావు అంటే దానికి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు, అవి ప్రకోపం చెందకూడదు. అలా అయితే ఏమవుతుంది అంటే మన యొక్క ప్రాణశక్తి ఖర్చు అవుతుంది ఎక్కువ. చూసారా? అంటే ఒక వ్యక్తి యొక్క ప్రాణశక్తి ఎప్పుడు ఖర్చు అవుతుంది? మనము దాన్ని విపరీతంగా అంటే మన శ్వాసల సంఖ్యను విపరీతంగా తీసుకుంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఉదాహరణకు నేను రన్ చేస్తాను, నా శ్వాసల సంఖ్య ఎక్కువ ఖర్చు అవుతుంది. అందుకే అథ్లెట్స్ ఇలాంటి వాళ్ళు, ఈ రెజ్లర్స్, అథ్లెట్స్, తర్వాత ఈ బాక్సింగ్ చేసే వాళ్ళంతా కూడా ఎక్కువ కాలం బతకరు. అర్థమైందా? సో కారణం ఏంటంటే వాళ్ళు ఉపయోగించేటువంటి విధానము చాలా విపరీతంగా ఉంటుంది. శ్వాసల సంఖ్య ఎవరు ఎక్కువగా వాడతారో అంత తొందరగా మీరు మీ దేహాన్ని విరమించాలి. ఇది ఎలాంటిదంటే దీనికి ఒక ఉదాహరణ అంటే ఇక్కడ మనం చెప్పుకోవాలి. సో ప్రతిదీ కూడా ఇంతే. ప్రతిదీ కూడా ఎలా ఉంటుందంటే నేను ఈ భూమి మీద జన్మ తీసుకునే ముందే నా కర్మానుసారంగా నా సోల్ కాంట్రాక్ట్ ప్రకారంగా నేను ఎందుకు వస్తున్నా నాకు తెలుసు. కాబట్టి నాకేమి ఇవ్వబడుతుందంటే ఇన్ని కోట్ల శ్వాసలు నీ యొక్క శ్వాస బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాను, ఇది తీసుకొని కిందికి వెళ్ళు అంతే. నీది ఎన్ని సంవత్సరాలు ముగిస్తావు ఈ శ్వాస? నువ్వు నువ్వు వెళ్తున్న కాంట్రాక్ట్, నువ్వు వెళ్తున్న పనికి, నువ్వు వెళ్తున్న నీ యొక్క ఈ యొక్క ఆత్మ లక్ష్యం ఏముండొచ్చో, ఆ జీవన ప్రణాళిక ఏముండొచ్చో, ఆ ప్రణాళికను కూడా అంటే మన యొక్క పూర్వ కర్మలను బట్టి నిర్ణయించబడుతుంది. పూర్వకర్మలు ఏం చేశాము దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. అవునా కదా? సో ఇంకోటి, చనిపోయే ముందు మన స్థితి ఏంటి, ఈ రెండింటి బట్టి నిర్ణయించబడుతుంది. చనిపోయే ముందు మనం ఏ స్థితిలో ఉన్నాం. ఇక్కడ ఒక ఒక ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే దానికి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చు. ఎలా అంటే ఒక ఊర్లో ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ అంటే ఒక బిజినెస్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఇనుప కొట్టు నడిపేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. అయితే ఇనుప కొట్టు బాగా జరుగుతుంది. ఈయన కాలం చివరి కాలం వచ్చేసింది. ఇక 2 రోజుల్లో చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇది ఆ యొక్క మంచం మీద పడుకున్నాడు. అంటే శ్వాస ఉంది, బట్ అయితే ఎలాంటి హెచ్చరిక లేదు. ఓకే. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అందరూ బంధుమిత్రులకు అందరికి చెప్తే అందరూ వచ్చి వచ్చి చూసుకొని వెళ్తూ ఉన్నారు. ఈయన సో ఇక్కడ ఏంటంటే ముగ్గురు కొడుకులు కూడా ఆ యొక్క ఇనుప కొట్టులోనే పనిచేసేవారు. ఇతను అలానే కళ్ళు మూసుకొని ఏమడుగుతున్నాడంటే పెద్ద కొడుకు ఎక్కడున్నాడు అన్నాడు. ఇక్కడే నీ పక్కనే ఉండి ఏడుస్తున్నాడు అన్నాడు. చిన్న మధ్యవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. నడిపేవాడు అంటారు కదా, మనం అయితే ఏమంటాం నడిపేవాడు అని చెప్తాం కదా. నడిపేవాడు ఎక్కడ అంటే వాడు కూడా ఈ పక్కనే కూర్చొని ఏడుస్తున్నాడు. చిన్నోడు ఎక్కడ ఉంటే ఆ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. అవునా, నడిపేవాడు ఇక్కడ ఎందుకున్నాడు, ఆ కొట్లో ఉండాలిగా పోయి అన్నాడట. చూసారా ఎట్లందో? వీడు పోయే సమయం వచ్చింది, వీనికి కొట్టుతో ఏం పని? అవునా, కొట్టుతో ఏం పని? పోయే సమయం వచ్చింది, హాయిగా ప్రశాంతంగా పోయే ముందన్న రామ 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 అనుకొని హరే హరే కృష్ణ హరే కృష్ణ అనుకొని మంత్రం చెప్పుకోవడము. అవునా, ఎటు ఏం చేయలేవు, అంటే మంచం మీద పడుకున్నావు, చివరి క్షణాల్లో ఉన్నావు. కనీసం ఆ రామజపము, హరే కృష్ణ మంత్రము, లేదా ఓం నమ శివాయ చెప్పుకుంటే ఏం పోతుంది? అప్పుడు కూడా కొట్టుతో నీకేం పని? కొట్టునేమైనా ఎత్తుకొని వెళ్ళిపోతావు పైకి? లేదు కదా. ఇది ఏంటి విషయం అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. సో అతను అన్ని రోజులు చేసినటువంటి దాన్ని కూడా అతనికి ఆ వివేకం లేకపోవడం వలన, ఆ బుద్ధి లేకపోవడం వలన, ఆ జ్ఞానం లేకపోవడం వలన చూడండి ఎలా చివరి క్షణాల్లో కూడా ఎలా బిహేవ్ చేస్తున్నాడు.
ఆ చివరి క్షణాలు ఏం డిసైడ్ చేస్తాయంటే నెక్స్ట్ జన్మను ప్రణాళికగా తయారు చేసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏం చేస్తాడంటే పెద్ద ఇనుప కొట్టు పెట్టి దాన్ని నిర్వహించడానికి మళ్ళీ వస్తాడు. ఇప్పుడు చిన్న కొట్టు పెట్టాడు, రేపు పెద్ద కొట్టు పెట్టడానికి తయారై వస్తాడు. ఇదే కర్మ అంటే కర్మ శేషం అంటాం దాన్ని. అర్థమైందా? ఆ కర్మ బాండేజ్ ఎలా ఉంటుందంటే, సో కాబట్టి ఆ వివేకము ఆ జ్ఞానం సంపాదించుకున్నప్పుడు అలా ఎవరు అలాంటి అంటే ఒక మాస్టర్స్ అయి ఉండొచ్చు, ఒక జ్ఞాన మార్గంలో ఉన్నవారు అలా చేయరు. ఓకే, దీనికి ఇంకో ఉదాహరణ. మహాత్మా గాంధీని సో ఆ బృందావనంలో ఒక గాడ్సే వచ్చేసి పిస్టోల్తో నేను బతకాలా? పిస్టోల్తో అందరూ అన్మ్యూట్లో పెట్టుకోండి దయచేసి. రైట్. సో గాడ్సే వచ్చేసి ఆయన పిస్టోల్తో కాలుస్తాడు. సో మహాత్మా గాంధీ కింద పడిపోతూ పడిపోతూ ఏమంటాడు తెలుసా? హరే రామ్ హరే రామ్ అంటాడు. అర్థమైందా? చూశారా? చనిపోయే ముందు ఓకే ఆ చివరి క్షణాల్లో ఎవరు చెప్పారు అట్లా అనమని చెప్పి? టైం లేదు అక్కడ. షూట్, ఒకే ఒక బుల్లెట్, రెండు బుల్లెట్ అవుట్. అంటే ఎంత అంటే ఎంత సడన్గా జరిగేటువంటి ఆ క్షణంలో, అంటే ఆకస్మికంగా జరిగే ఆ క్షణంలో కూడా హరే రామ్ అంటున్నాడు అంటే దీనికి మీనింగ్ ఏంటి చెప్పండి? ఆయన సంస్కారం ఏంటి? సో ఆయన సంస్కారం వచ్చేసి ఒక జ్ఞాన మార్గంలో ఉన్నాడు. జ్ఞాన మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆ పదాలు నోట్లోంచి వచ్చాయి, ఆటోమేటిక్ వచ్చాయి. ఎవరు చెప్పలా, పక్క వాళ్ళు ఎవరో ఉండి చెప్పమనేది కాదు, ఇది లోపల నుంచి అలా వచ్చేసాయి. ఆ సంస్కారం వలన నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడి నుంచి ఎదుగుదల ఉంటుంది. అక్కడి నుంచి ఎదుగుదల ఉంటుంది. మనం అది అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో ఇది మిత్రులారా, ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన శ్వాసల సంఖ్య ఎలా ఖర్చు చేస్తామంటే మనము, అర్థమైందా? సో ఆ శ్వాసల సంఖ్య ఎప్పుడు కూడా మన పూర్వజన్మ కర్మలకు ఆధారంగా చేసుకొని మనకు కొన్ని శ్వాసల సంఖ్య ఇచ్చి కిందికి పంపించినప్పుడు దాన్ని వాడుకునే విధానం ఎలా ఉండాలంటే, మనం బ్యాంకులో ఆ డబ్బులు ఉంటే మా ప్రాపంచిక ఈ జీవనంలో ప్రాపంచిక బ్యాంకులో ఏదైనా డబ్బు పెట్టింటే డబ్బును ఎలా వాడుకుంటాం? పొదుపుగా వాడుకుంటామా లేదా? 1,00,000 ఉందనుకోండి, రోజుకు 1,000 రూపాయల రోజుకు 1,000 రూపాయలు కట్ చేస్తే 100 రోజులు అయిపోద్ది కదా? లేదు, రోజు 10,000 కట్ చేస్తే 10 రోజుల్లో క్లోజ్. అదే మీరు దాన్ని రోజుకు 100 రూపాయలు వాడుకుంటే 1,000 రోజులు వస్తుంది కదా? అంటే మనం ఎంత వేగంగా ఖర్చు చేస్తాం దాన్ని బట్టి మన యొక్క బ్యాంకులో డిపాజిట్ తరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పరిస్థితి ఏంటి? అది ప్రాపంచిక బ్యాంకు, ఇది శ్వాస బ్యాంకు. శ్వాస బ్యాంకు తీసుకొని మనం వచ్చేది మన కర్మల ఆధారంగా, మన ప్రణాళిక ఆధారంగా అన్ని శ్వాసలు తీసుకొని మనం వచ్చినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి చెప్పండి? సో వేగంగా పరిగెత్తడం ఖర్చు అవుతుంది, అవునా? తర్వాత వేగంగా మాట్లాడడం కానీ, ఎక్కువ ఎక్కువ మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం, అనవసరంగా వినడం, ఏది కూడా మితిమీరి చేయకూడదు. అతి సర్వత్రా వర్జయేత్. ఏది కూడా మితిమీరి చేయకూడదు, అవునా కదా? ఎక్కువగా ఇప్పుడు చూడండి, ఎవరైనా లైంగికంగా ఎక్కువ పాల్గొన్నారనుకోండి, పోతాయి ఖర్చు, అయితే భయంకరం ఖర్చు అవుతాయి శ్వాసలు. మీకు తెలుసో లేదో, ఒక్క లైంగిక వ్యవహారంలో 65 శ్వాసలు ఖర్చు అవుతాయి ఒక్కసారిగా. చూసారా ఎంత ఖర్చు అవుతుంది? ఎంత ప్రాణశక్తి కోల్పోతాం మనం. రోగం వచ్చిందంటే శ్వాసలు ఎక్కువ పోతాయి. ఇంకోటి నిద్ర విషయం చెప్తాను. నిద్ర విషయం మనం అనుకుంటాం కదా ఎక్కువ నిద్రపోతే మంచిది అనేది. ఎక్కువ నిద్రపోతే మంచిది, బట్ డీప్ స్లీప్ డీప్ బ్రీతింగ్ చేస్తామా? లేదు. ఏమవుతుందంటే నిద్రలో 6 నుంచి 7 గంటల నిద్ర ఓకే. అయితే ఎవరైతే ధ్యానం చేసే వాళ్ళు ఉంటారో, ధ్యానం చేసే మాస్టర్స్కి, మనందరికి కూడా ధ్యానంలోకి డీప్ స్లీప్ అనేది అతి తక్కువ గంటలో వచ్చేస్తుంది. అలా పడుకోగానే ఇలా డీప్ స్లీప్కి వెళ్తాం. నో, అంటే అక్కడ ఎలాంటి కళలకు సాధ్యమే లేదు, కళలకు తావులేదు. ఎవరికైతే కళలు వస్తాయో గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే కళలు ఎక్కువ వస్తాయో మీ శ్వాసల సంఖ్య ఎక్కువగా ఖర్చుగా పడుతుంది. సో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్, ఇంతకుముందు మీకు టీచ్ చేశాను నేను, నాన్ రెమ్ స్లీప్, రెమ్ స్లీప్ అని టీచ్ చేశాను. మనం అందరికి కూడా కావాల్సింది ఏంటంటే నాన్ రెమ్ స్లీప్ అనేది కావాలి, కలల రహిత నిద్ర కావాలి. అది రోజుకు ప్రతి నిత్యము ప్రతి రాత్రిలో మనకు కావాల్సిన సమయం ఏంటంటే కలల రహిత నిద్ర, డీప్ స్లీప్, లోతైన నిద్ర. ఎంత కావాలి? 100 మినిట్స్ కావాలి. 90 నుంచి 100 మినిట్స్ కావాలి.
మనకు నిద్ర జరిగేదే 5 సైకిల్లో జరుగుతుంది, 4 నుంచి 7 సైకిల్లో జరుగుతుంది చెప్పాలంటే. ఆ 4 నుంచి 7 సైకిల్లో నిద్ర జరిగితే మొత్తం మీద మనకు 100 మినిట్స్. ఆ నిద్ర, ఆ డీప్ నిద్ర వచ్చేస్తే అయిపోయి అక్కడ క్లోజ్. మీరు లేచి ఆరాంగా మధ్యరాత్రి 2 గంటలకు లేచి కూడా మీరు చేసుకోవచ్చు, మీ పనులు మీరు చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. అలా బెడ్ మీద పడుకొని దొలుతూ ఉంటే నిద్ర కాదు అది. ఇటు అటు దొలుతూ ఉంటే నిద్ర అయిపోయిందా, నిద్ర అవుతుందంటే నో. మీకు డీప్ స్లీప్ వచ్చిందా లేదా, దట్స్ ఆల్ వాట్ మ్యాటర్స్. అర్థమైందా? సో కాబట్టి కలల నిద్రలో కూడా మైండ్ పనిచేస్తుంటది కాబట్టి ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంటది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ స్లీప్. బెటర్ యూ వేకప్. దాని బదులు మీరు లేయడమే మంచిది. అర్థమైందా? మామూలుగా పని చేసినా ఒకటే, కలల నిద్ర పోయినా ఒకటే, రెండు ఒకటే. అవునా కదా? బహుశా కొంత ఫిజికల్ బాడీకి రెస్ట్ ఉండొచ్చేమో. పడుకున్నప్పుడు అలా కాళ్ళు చేతులు అంటే కాళ్ళు చేతులు అట్లా చాపుకొని పడుకుంటే ఫిజికల్ బాడీకి రెస్ట్ ఉండొచ్చాం, బట్ మైండ్కి రెస్ట్ లేదు. శ్వాసలు తగ్గడం లేదు, శ్వాసల ఖర్చు పెరుగుతూ ఉంది. చూసారా? సో ఎక్కువగా మన యొక్క ఇంద్రియాలను వాడటము, ఎక్కువ ఆలోచనలు చేయడము, ఎక్కువగా పరిగెత్తడము, ఎక్కువగా మాట్లాడడము, ఎక్కువగా లైంగిక వ్యవహారంలో పాల్గొనడము, అర్థమైందా? కలల నిద్ర ఎక్కువగా పోవడము, ఇవన్నీ ఏమి చేస్తే కూడా మీ యొక్క శ్వాసల ఖర్చు ఎక్కువ అవుతుంది, మీకు ఆయుస్సు తగ్గుతూ పోతుంది. ఈ విషయం కరెక్ట్గా గుర్తించాలి మనం. ఓకే. ఉదాహరణకి కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. మనకు ఎన్నో జంతువులు ఉన్నాయి కదా. ఆ జంతువుల్లో మొట్టమొదటిగా తీసుకుంటే కుందేలు, కుక్క, అవునా, అయితే గుర్రము, ఏనుగు, కదా, పులి, ఇట్లా తీసుకుంటూ వస్తే ఈ యొక్క పర్టికులర్ అనిమల్స్ తీసుకోండి. ఓకే. సో ఈ కుందేలు తీసుకుంటే ఒక నిమిషానికి నిమిషానికి 30 సార్లు శ్వాస తీసుకుంటుంది. అది బతికేది 8 సంవత్సరాలే. అర్థమైందా? అదే కోతి 32 సార్లు తీసుకొని 10 సంవత్సరాలు బతుకుతుంది అంతే, అంతకంటే ఎక్కువ బతకదు. అదేవిధంగా కుక్క తీసుకోండి, కుక్క 26 సార్లు శ్వాసిస్తుంది నిమిషానికి, అది బతికే కాలం 12 సంవత్సరాలు. అదే ఒక గుర్రం తీసుకుంటే 16 సార్లు మాత్రమే శ్వాసిస్తుంది నిమిషానికి, అది 25 సంవత్సరాలు బతుకుతుంది. మనిషి ఎట్లా అంటే 13 నుంచి 15 ఆ శ్వాసలు తీసుకుంటూ 120 సంవత్సరాలకు డిజైన్ చేయబడింది మన దేహం. 120 years ఇట్ ఈస్ డిజైన్డ్. అవునా కదా? ఒకవేళ 120 years అయింది, ఇంకా శ్వాసల సంఖ్య మీరు ఖర్చు చేయదు అనుకుందాం. ఎలాగా? మీరు ధ్యానం రోజుకు 3 గంటలు చేస్తున్నారు, లేదా 6 గంటలు ధ్యానం చేస్తున్నారు, లేదా గుహలోనే కూర్చున్నారు అట్లాగే. సో లైట్గా చూడండి. మనం ఇంకోటి, ఎవరికి ఈ ఈ మధ్య కాలంలో అందరికి 50 నుంచి 70, 60, 70, 80 కథం, ఏం చేసినా ఉండట్లా జనాలు. ఎందుకు? ఎందుకంటే ఒకటే, ఈ యొక్క భౌతిక ప్రపంచం ఎలా తయారైందంటే ఒక రకంగా స్ట్రెస్ వరల్డ్ అన్నమాట ఇది. అంటే ఎంతో ఒత్తిడి జీవనం నడుస్తూ ఉంది, ఒత్తిడి జీవితం నడుపుతున్నారు ఇక్కడ. ప్రతిదీ ఒత్తిడే, ప్రతిదీ పొల్యూషనే. ఏం తిన్నా, అంటే తిన్నా, తాగినా, అంటే ఆహారం తీసుకున్నా, నీరు తాగినా, గాలి పీల్చుకున్నా, ఎవరితోనో మాట్లాడినా అన్ని పొల్యూషనే. ఇక ఇన్ని పొల్యూషన్ ఉన్నప్పుడు మీరు తీసుకునే శ్వాసల సంఖ్య ఎలా ఉంటుందో చెప్పండి. ఇది ఎలాంటిదంటే, మనకు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం. ఆ రోడ్డు గతుకులు గతుకులు గతుకుంది అనుకోండి, ఆపి 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 క్లచ్ బ్రేక్ కొడితే మీ ఇంధనం ఎన్ని రోజులు ఉంటుంది చెప్పండి. మీరు 50 లీటర్లు పోస్తే కూడా బహుశా సిటీలో అది చూస్తుంటాం కదా, సిటీలో ఎంత వస్తుందా మైలేజ్ అంటే 12, 9, 10 అంతే. మీరు హైవేకి వెళ్ళండి చూద్దాం. హైవేకి వెళ్తే 18 కిలోమీటర్ వస్తుంది అదే గాడి. ఇది పరిస్థితి. మన పరిస్థితి కూడా ఎట్లా అంటే, నేను శ్వాసల బ్యాంక్ తెచ్చుకున్నా, కానీ ఇక్కడ ఉన్న ప్రపంచం బాగాలేదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం చుట్టూ ఉండే ప్రపంచం కల్మష ప్రపంచం. మొత్తం శ్వాసలని బేగ 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 ఖర్చు అయిపోయి టపాక్కని ఒకరోజు అవుట్. హార్ట్ అటాక్ అయింది, ఇంకోటి అయింది, ఇట్లా అయింది, ఏదో జ్వరం వచ్చిందంట, హాస్పిటల్ పోయాడు, చనిపోయాడు. లేదు ఇంకోటి అవుట్. వయసు చూస్తే 45, 50, 60, 70 అంతే. మనకి ఇవ్వబడింది 120 years. మరి అంత తొందరగా ఎందుకు, ఎక్కడ కట్ చేసావు, ఎలా కట్ చేసావు అంటే జ్ఞానం లేక. అదే నువ్వు ధ్యానం చేస్తూ ఉండింటే, ప్రాణాయామం చేసుకుని ఉంటే, యోగంలో ఉండింటే ఖర్చు కావు. మౌనం పాటించింటే
తినే ఆహారం సాత్వికంగా తినుంటే, లైట్ ఫుడ్ తీసుకొని ఉంటే, మాంసాహారం తీసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది నీ జీవితం? నీకు నువ్వే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలాంటి కండిషన్ లేదు. ఓకే. ఎవరో ఎవరో చెప్తూ ఉంటారు కదా. సో ఇంకేమైందిలే, వయసు అయింది, 60 అయింది, 70 అయింది అనుకో, అలా లేనే లేదు. అలాంటి ఛాన్స్ ఏమీ లేదు, అంతా మన చేతుల్లో ఉంది. అయితే ఎంతవరకు అంటే శ్వాస బ్యాంక్ వరకే మన చేతిలో ఉండేది. ఆ శ్వాసను మిగిలించుకుంటే, ఓకే, యోగులు, ఋషులు, మునులు ఏం చేస్తారు? 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 400, 500, బహుశా 120 ఇయర్స్, 100 ఇయర్స్ కల్లా మీ పళ్ళు పళ్ళు కొద్దిగా డ్యామేజ్ అయ్యో. ఇప్పుడు కూడా 80, 80, 88, 87, 88 సంవత్సరాల్లో కూడా పళ్ళు ఇంకా ఊడని వాళ్ళు, ఓకే, అంటే వాళ్ళకి ఏముంటుంది? బహుశా వాళ్ళకి శివము థెరపీ అలవాటు ఉంటుంది, యోగా అంటే ధ్యానం అలవాటు ఉంటుంది, ప్రాణాయామం అలవాటు ఉంటుంది, యోగాసనాలు చేసుకుంటూ, ఓకే, సాత్వికారం అంటే లైట్ ఫుడ్ తీసుకుంటూ, నైట్ ఆహారం తీసుకోకుండా పూర్తిగా. సో ఇలాంటి జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఆయుష్ ప్రమాణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయిందా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఎవరిని అంటే యముడు వచ్చి మనం తీసుకుపోవడము ఇంకోటి ఉండదు. మన శ్వాసలు శ్వాసలు అయిపోయేంత వరకు ఎవ్వరు కూడా మిమ్మల్ని నుంచి ఇక్కడి నుంచి కదపలేరు. ఇది గుర్తుపెట్టుకోండి పాయింట్. అయిందా? చాలా మంది చూస్తుంటాము, యాక్చువల్గా చివరి వరకు పోయి మళ్ళీ వాపస్ వస్తారు. మృత్యువాత పడ్డారు, అయిపోయింది అనుకునే పరిస్థితిలో కూడా ఏమి అక్కడ కూడా కొట్టుమిట్టాడుతూనే మళ్ళీ మళ్ళీ బయటకు వస్తారు. కారణం, వాళ్ళ శ్వాసలు ఇంకా మిగిలి ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా రోగగ్రస్తులైనా అనుకోండి, శ్వాసల సంఖ్య అతి వేగంగా పెరిగిపోతుంది, ఖర్చు. మరి ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన వివేకం పెంచుకొని, జ్ఞానం పెంచుకుంటే అన్ని మన చేతుల్లో, మన జీవితం మన చేతుల్లో. అవర్ ఓన్ లైఫ్ అంటే అవర్ లైఫ్ ఈజ్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్. అవర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అనేది ఒక వాక్యం. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ అని లూయిసే చెప్తుంటారు. ఎంత కూడా మీ శ్వాస మీద నియంత్రణ ఉంటే అన్ని జరుగుతాయి మిత్రుడా. చూసారా? సో మనిషి 120 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల తర్వాత మీకు ఏమైనా దేహము కొంత ఏమైనా శిథిలమైనట్టుగా అనిపిస్తే ఏం చేయొచ్చు? హిమాలయస్కి వెళ్ళిపోయి కాయకల్పంలో కూర్చోండి, కాయకల్పం చేపించుకోండి. ఋషులు మునులు కొన్ని ఆశ్రమాల్లో చేస్తారు. కాయకల్పం అంటే ఏంటి? ఇదే శరీరాన్ని వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కటిక చీకటి ఉండేటువంటి ఒక గదిలో ప్రవేశింపజేసి 30 రోజులు, 40 రోజులు, 45 రోజులు అలాగనే కటిక చీకట్లో మీరు ఉండాలి. అక్కడ ఏమీ ఉండదు. ఓకే. అది పొద్దున్నో సాయంత్రమో ఆ మూలికలు కొంత అంటే లిక్విడ్ ఆహారం మీద ఇస్తారు, అంతే. మిక్కి సమయం అంతా కూడా అక్కడ ఉండేది ఒకటే ధ్యానం. అలా చేస్తూ 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 ఉండడం వలన మొత్తం పాత వెంట్రుకలు ఊడిపోయి కొత్త వెంట్రుకలు రావడము, పాత పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడము, ఇదంతా కలిసి కూడా ఒక 3 నెలల ప్రాసెస్ అనుకుంటా. 3 నెలల ప్రాసెస్ ఇది. మొత్తం మీద మీ దేహాన్ని యవ్వనత్వ దేహంగా మళ్ళీ తయారు చేసి మళ్ళీ పంపిస్తారు బయటికి. అక్కడి నుంచి మళ్ళీ ఒక 100 ఇయర్స్ కొనసాగించవచ్చు మనం. అర్థమైందా? ఇంకా మీరు యోగత్వంలో ఒక అద్భుతమైన స్థాయికి అంటే ఉన్నత స్థాయికి పోయి ఉంటే, పరకాయ ప్రవేశం చేసి కూడా ఏదో కొంతమంది అంటే అనుకోకుండా ఒక యువకుడు చనిపోతే ఆ దేహం పడేస్తుంటారు. పడేయాల్సిన పనిలే, ఆ దేహంలోకి మనం ప్రవేశించి కూడా మనము మళ్ళీ జీవించవచ్చు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఉన్నత విద్యలు. వీటన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనం భారతదేశంలో పుట్టాం, ఈ గడ్డ మీద పుట్టాక ఇది భారత భూమి, ఇది దివ్య భూమి, ఇది ఒక ఆధ్యాత్మిక భూమి. దీంట్లో మనం అన్ని విషయాలు తెలుసుకోకపోతే ఇంకెక్కడ తెలుసుకుంటాం? కాతే దురదృష్టవశాత్తు మనం ఇక్కడ ఏది పాటించకుండా తయారైపోయాం. మనం ఎట్లా అయిపోయామంటే హైబ్రిడ్ లాగా తయారైపోయాం. హైబ్రిడ్ అంటారు చూడండి. హైబ్రిడ్ విత్తనాలు తెలుసా మీకు? అది హైబ్రిడ్ విత్తనాలు ఎలా ఉంటాయంటే చూడ్డానికి బెరుపుగా ఉంటాయి, లోపల ఏముండదు, పస. అర్థమైందా? అలా తయారైపోయాం మనం. ఇటు హిందూ ఫిలాసఫీ లేదు, అటు వెస్ట్రన్ ఫిలాసఫీ లేదు, రెండు లేదు, మధ్య రకంగా ఇరకపోయాం మనం. ఇది ఎంతవరకు కరెక్టు? ఏ టెంపుల్లోనా భగవద్గీత శ్లోకాలు చూశారు ఎప్పుడన్నా? ఏ టెంపుల్లో భగవద్గీత శ్లోకాలు పెట్టరు. ఇంకెందుకు మనం ఈ భరత భూమి మీద మనం పుట్టి
ఆ? మనం ఎన్నో వింటుంటాం. అల్లా వీళ్ళు అంటే ముస్లిమ్స్ అల్లా చదువుతూ ఉంటారు. అవునా? గట్టి గట్టిగా చదువుతుంటారు. మనకేం పోయే కాలం ఒక శ్లోకం చదవడానికి గట్టిగా. ఏం టెంపుల్లో కొడతారు ఎవరైనా మనం పెడితే? ఎందుకు పెట్టరు? ఆత్మ గురించి చెప్పరా? కర్మ గురించి చెప్పరా? కృష్ణుడు ఎందుకు చెప్పాడు ముత్తుకొని? కృష్ణుడు అర్జునికి నారాయణుడు నరునికి ఎందుకు చెప్పాడు? నరుడు అంటే మనస్సు, నారాయణుడు అంటే ఆత్మ. ఆ ఆత్మ బోధించింది కదా. ఆ ఆత్మ జ్ఞానాన్ని మైకుల్లో చెప్పడానికి మీకు ఏమైంది? లేదు. ఇంకెందుకు మన ఈ భరత భూమిలో ఈ యొక్క అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ భూమి మీద మనం జీవించి పుట్టి ఇక్కడ సార్థకత ఏముంది అంటున్నా. ఇదంతా కూడా గుర్తించాలి. అర్థమైందా? మనలాంటి వాళ్ళు ముందుకెళ్ళి ఇలాంటివి చేయాలి ప్రయోగాలు. మీ చిన్న ఊరు అనుకోండి, పెట్టండి పొద్దున్నే. పొద్దున సాయంత్రం, పొద్దున ఒక 2 శ్లోకాలు, సాయంత్రం ఒక 2 శ్లోకాలు పెట్టండి. ఏమైంది మీకు? సో ఇది మిత్రులారా. సో ఇప్పుడు మనిషి అంటే 13 నుంచి 15 సార్లు శ్వాసించి 150 సంవత్సరాలు బతకాలి. డెఫినెట్లీ పాసిబుల్. మీరందరూ ట్రై చేయండి. ఇప్పుడు ఈరోజు చెప్పేటువంటి జ్ఞానాన్ని మీరు తీసుకోవాలి. దీన్ని ఖచ్చితంగా ఫాలో కావాలి, ఒక తూచా తప్పకుండా. ఇది ఎక్కడో దొరికేది కాదు, ఎక్కడో మనం చదివి వచ్చేది కాదు. ఇవన్నీ లోపల నుంచి వచ్చేటువంటి పాయింట్ చెప్తూ ఉంటాం. అర్థమైందా? తర్వాత ఇంకొకటి, పాము తీసుకోండి. 8 సార్లు శ్వాసించి దగ్గర దగ్గర 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాలు బతికే కెపాసిటీ దానికి ఉంది. ఇంకోటి తాబేలు 5 సార్లు శ్వాసించి 2000 సంవత్సరాలు కూడా బతకగలదు. ఓకేనా? సో ఇలాంటి ఉన్నప్పుడు దీన్ని మనం వాడుకోవాలి. అర్థమైందా? సో ఆ విధంగా ఎప్పుడు కూడా ఈ శ్వాసను ఎవరైతే కరెక్ట్గా నియంత్రించుకుంటారో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవచ్చు. సో ఎలాంటి విధం కూడా సో ఆయుష్ ప్రమాణాన్ని తగ్గించుకునే అవకాశమే ఉండదు. ఆయుష్ ప్రమాణాన్ని మనం ఎంత కావాలో అంత జీవించి వెళ్ళవచ్చు. కాబట్టి ఈ శ్వాస బ్యాంక్ అనేది అంత ఇంపార్టెంట్గా ఉంటుంది. అర్థం చేసుకోండి. కాబట్టి మన ఆయువు క్షీణించడానికి ప్రధాన కారణం మన యొక్క శ్వాస గతి తీవ్రమైతే ఖచ్చితంగా మన యొక్క ఆయుష్ ప్రమాణం తగ్గుతుంది. దీంట్లో ఎలాంటి డౌటే లేదు. అయిందా? ఇంకోటి, మన శ్వాస తీసుకుంటాం కదా, తీసుకునేటప్పుడు బాగా గమనించండి. తీసుకునేటప్పుడు ఒక 10 అంచులు, 10 ఇంచులు అంటాం, 10 అంగుళాలు అంటాం మనం తెలుగులో. 10 ఇంచులు అంటాం ఇంగ్లీష్లో. 10 ఇంచుల నుంచి లోపలికి తీసుకుంటాం. మీరు బాగా అంటే మీకు అది గమనిస్తే తెలుస్తుంది. నిదానంగా గమనించండి. 10 ఇంచులు లోపల తీసుకుంటాం, 12 ఇంచులు బయటకు వదులుతాం. వదిలేటప్పుడు 12 ఇంచులు వదులుతాం బయటికి. చూసారా? ఇక్కడ ఏమవుతుందంటే తీసుకునేదేమో తక్కువ, వదిలేదేమో ఎక్కువ. అంటే ప్రాణశక్తి. ఓకే. ఓకే, ఉచ్ఛ్వాసలో మనకు అవసరం లేని వాయువులు బయటికి వెళ్తాయి. దట్ ఇస్ రైట్. దాని ఏమంటారంటే టాక్సిన్స్ను బయటికి పంపించే మార్గం ఉచ్ఛ్వాస. నిశ్వాసలో ఒక స్వచ్ఛమైన గాలి తీసుకొని, ఉచ్ఛ్వాసలో ఆ యొక్క అస్వచ్ఛమైనటువంటిది, సో అశుద్ధి ఉన్నటువంటిది బయటకు వస్తుంది. అది కరెక్టే. కానీ దాంతోపాటు ప్రాణశక్తి కూడా ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అంటే ఒక వాయువు తీసుకుంటున్నామంటే ఒక గాలి మాత్రం కాదు అది. ఆ వాయువులో ఆక్సిజన్ పర్సెంట్ ఎంత ఉంటుందో చెప్పండి? 21% మాత్రం ఉంటుంది. మిగతా వేరే వేరే వాయువులు ఉంటాయి. ఓకే. అయితే ఈ గాలి తీసుకున్నప్పుడు ఆ వాయువుతో పాటు ప్రాణశక్తి కూడా లోపలికి వస్తుంది. అది ప్రాణశక్తి ఉంది అనేది గమనించండి, అది గుర్తించుకోండి ఫస్ట్. ఆ వదిలేటప్పుడు కూడా అదే ప్రాణశక్తి మనం 12 ఇంచులు వదులుతున్నాం. తీసుకునేది 10 ఇంచులు అయితే వదిలేది 12 ఇంచులు. ఎంత తేడా ఉంది ఇప్పుడు? 2 ఇంచులు తేడా ఉంది. ఈ 2 ఇంచుల్ని రోజుకు 21,600 సార్లు మనం శ్వాసిస్తాం. అంతసేపు చేసినప్పుడు మల్టిప్లై చేసుకోండి. 21,600 ఇంటూ 2 ఇంచ్ అని చెప్పి లెక్కేసుకుంటే ఎంత ప్రాణశక్తి మీరు కోల్పోతున్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ ఉంది ఒక టెక్నిక్, అంటే ఇక్కడ ఉంది ఒక రహస్యం. ఎవరైతే ఆ యొక్క 2 ఇంచులు ఉంది కదా, ఆ 2 ఇంచులు అనేది అంటే ఆ యొక్క మనం వదిలే శ్వాస నిదానం వదిలేటువంటి ప్రక్రియ ఉంటే గనక మనకి ఆ 12 ఇంచుల దూరం యాక్చువల్గా మీరు గుర్తించాలంటే ఒక పని చేయండి. ఒక కడ్డీ తీసుకోండి. ఒక కడ్డీ తీసుకొని దాని ఒక 2 ఇంచు అంటే 12 ఇంచులుగా దాన్ని అక్కడ కట్ చేసుకోండి. చివర్లో ఒక దూది పెట్టండి. ఇక్కడ ముక్కు దగ్గర పెడితే కరెక్ట్గా ఆ దూది అల్లాడుతుంది. అంటే 12 ఇంచుల్లో మీ శ్వాస నడుస్తుంది అని అర్థం. చూసారా?
సో ఇలా జరుగుతున్నప్పుడు మనకు అంటే మన ప్రాణశక్తి ఎక్కువ కోల్పోతున్నాం అనేది మీరు అర్థం చేసుకుంటే దీన్ని తగ్గించే మార్గం అయిందా. సో దీన్ని తగ్గించే మార్గం ఎప్పుడైతే మనం చేస్తామో డీప్ బ్రీతింగ్లో ధ్యానం చేస్తూ ఇలాంటి మాస్టర్స్కు అంటే ఇలా యోగులందరూ కూడా అదే పనే. ఆ ఇచ్చేటువంటి శ్వాస సో సుదీర్ఘంగా అంటే చిన్నగా నిదానంగా వదలడం వల్ల అంత పొడుగు పోదు అది. అర్థమైందా. సో అలా జరిగినప్పుడు ఏముందంటే వాళ్ళ యొక్క ప్రాణశక్తి బయటికి ఖర్చు కాకుండా చూసుకుంటాం. ఎప్పుడు కూడా ఒకటే, ఇప్పుడు ఒక బ్యాంకులో డబ్బులు ఉన్నాయి, వాటిని బయటికి తీసి 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 వాడుకుంటే బ్యాంక్ ఖాళీ అయిపోతుంది. అలా కాకుండా పొదుపుగా వాడుకుంటే ఇంకా దానికి డిపాజిట్ చేసామనుకోండి ఇంకా అది పెరుగుతూ ఉంటుంది. అలాగా ధ్యానం చేయడం ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా మీ శ్వాసలు ఖర్చు కాకుండా మీ శ్వాసలు అక్కడ ఇంకా ఎక్కువగా డిపాజిట్ చేయడం జరుగుతుంది. చూసారా. అంతర్ముఖ ప్రాణాయామం చేస్తాం. అంతర్ముఖ ప్రాణాయామం చేయడం వల్ల మనం నేర్పించాము ఎన్నోసార్లు. అంతర్ముఖ ప్రాణాయామం చేయడం వల్ల కూడా మన శ్వాసల యొక్క ఖర్చు ఉండదు. మన లోపలే అంతర్ముఖ ప్రాణాయామం జరిగినప్పుడు మనకు ఇంకా ఆ బయటికి పోయే శ్వాస అస్సలు ఉండదు. మనం అసలు ఈ ముక్కు అనే దాన్ని ఉపయోగించాం, ఆ శ్వాసనే ఉపయోగించాం, అసలు మనం దాని మీద గమనించేది కూడా ఉండదు ఇంకా. లోపలనే ప్రాణం ఇక్కడ తీసుకోవడం ఇక్కడ వదలడం, ఇక్కడ ఇక్కడి నుంచి కింది నుంచి మూలాధారం నుంచి పైకి తీసుకొని ఆ ప్రాణాన్ని ఆ ముఖ్య ప్రాణం అంటే ఆ ప్రాణాన్ని తీసుకొని ఆ ప్రాణాన్ని పైకి ఇట్లా పైకి మన యొక్క ఆజ్ఞా చక్రం సైడ్ వదులుతూ ఉంటాం. కింది నుంచి పైకి అంటే కింది తీసుకోవడం పైకి వదలడం ఇలా చేస్తూ ఉంటాం. దీని ప్రాణ ఆయామం అంటాం. అంటే ప్రాణాన్ని ఒక ఆయామం అంటే ఎక్సర్సైజ్ లాగా కింది నుంచి పైకి కదిలించడం. సో అలా చేస్తూ ఉంటాం. సో అక్కడ మీ యొక్క శ్వాసల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాగా ఇలా చేస్తూ ఉండే కొద్దీ ఇది ఎలాంటిదంటే ఉదాహరణకి ఒక బిజినెస్ ఉందండి. ఆ బిజినెస్లో మనకు వచ్చే ఇన్కమ్ తక్కువ, ఖర్చు ఎక్కువ ఉంటే ఏమవుతుంది? దాన్ని ఏమంటాము? లాస్ అంటాం, అవునా కదా. ఎన్ని రోజులు ఉంటుంది ఆర్గనైజేషను? తొందరగా మూసేయాలి. మరి మన దేహం ఏంటి? నేను తీసుకునే శ్వాస తీసుకునే శక్తి తక్కువ, వదిలే శక్తి ఎక్కువ అన్నప్పుడు ఖర్చు ఎక్కువైందా లేదా, లాస్ ఎక్కువైందా లేదా? కాబట్టి దేహాన్ని కూడా మూసేయాలి తొందరగా. ఎట్లయితే బిజినెస్ మూసేస్తామో దేహాన్ని కూడా తొందరగా మూసే అవకాశం వస్తుంది, మూసే టైం కూడా వచ్చేస్తుంది. అలాగనే మనం తొందరగా మరణానికి దగ్గర అవుతాం. అర్థమైందా. దేహాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే శ్వాసలు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ. సో ఇది మిత్రులారా. తర్వాత ఎప్పుడు కూడా శ్వాసను పీల్చేటప్పుడు చూసుకోండి, ముక్కు ద్వారానే శ్వాస లోపలికి వెళ్ళాలి. కావాలంటే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నోటి ద్వారా వదలొచ్చు, కానీ నేను విమ్ హాఫ్ బ్రీతింగ్ చెప్పాను. ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా బయటకు వదలమని, లేదా ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా కూడా బయటకు వదలవచ్చు, తొందర లేదు. అయితే తీసుకునే శ్వాస ముక్కు నుంచే పైకి వెళ్ళాలి. ఎందుకు అంటే చూడండి, మనం ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటామో ముక్కులో వెంట్రుకలు ఉంటాయి. ఈ బయట నుంచి వచ్చే గాలి కల్మషంగా ఉంటుంది ఎప్పుడు. రకరకాల అంటే దుమ్ము ధూళి, ఏవో కొన్ని విషయ టాక్సిన్స్ అన్నీ ఉంటాయి లోపల. అది లోపలికి వెళ్ళాక ఆ యొక్క వాటన్నిటిని అక్కడే ఆపేస్తుంది, ముక్కులోనే ఆపేస్తుంది. అందుకే మనకు కసువు తయారవుతుంది కదా మన యొక్క ముక్కులో. సో ఎప్పుడు ఎప్పుడు చూసినా ఏదో కసువునే ఉంటుంది. ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చే గాలిలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న ఆ మట్టి అంటే ఆ ధూళి కణాలు అన్నింటినీ కూడా ఇక్కడే ఆపేస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే లోపల తడి ఉంటుంది. ఈ అంటే ఎంట్రుకలు ఆపలేని పక్షంలో కూడా ఏమైనా ఇంకా ఉంటే కనుక ఆ తడిలో అతుక్కపోతాయి, లోపలికి పోనీయకుండా చూస్తుంది అది. చూసారా. అంటే క్లీన్గా ఒక ప్రాణవాయువును నీట్గా ఫిల్టర్ చేసి మీకు లోపలికి పంపించేటువంటి ఒక మంచి అద్భుతమైన ఒక ఆ యొక్క సామర్థ్యాన్ని మనకు సృష్టికర్త అలా డిజైన్ చేసి పెట్టాడు. కాబట్టి క్లీన్గా ఫిల్టర్ చేసినటువంటి ఆ శ్వాస పోయి ఊపిరితిత్తుల్లో నింపడం జరుగుతుంది. చూసారా. అలా లేని పక్షంలో ఏమవుతుందంటే నోటి ద్వారా గిన తీసుకుంటే డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క దుమ్ము ధూళి ఆ యొక్క కణాలు ఏమైనా ఉంటే నేరుగా ఊపిరితిత్తులోకి పోయి ఊపిరితిత్తుల్లో కంజెషన్ అయ్యి అక్కడ మీకు అనేక రకమైనటువంటి వ్యాధులు అంటే ఆస్మా కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్రాంకైటిస్, ఇలా అన్ని వ్యాధులు కూడా మనకు తగులుతాయి. అంటే అవన్నీ కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితిని ఆల్రెడీ మనకు కల్పించడం జరిగింది. సో దీన్ని మనము దృష్టిలో పెట్టుకొని
మనం అర్థం చేసుకొని ఆ విధంగానే చేయాలి ఎప్పుడు కూడా. ఇంకోటి, ఎప్పుడు కూడా మనకు జరిగేటువంటి ఈ శ్వాసలో, ఓకే, సో ఆ శ్వాస అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కదా. ఎప్పుడు కూడా ఆ శ్వాస వస్తూ పోతున్నటువంటిది మనం గమనిస్తే, మనం నిద్రపోయేటప్పుడు ఏం చేయాలి? ఇట్లా వెల్లెలుగా అంటే ఇట్లా మామూలుగా ఆ శవాసనం లాగా పడుకుంటాం కదా. అంటే ఈ పక్క కానీ ఆ పక్క కానీ పడుకోకుండా స్ట్రైట్ పడుకుంటాం. అది చేయకూడదు. ఓకే, నిద్రించేటప్పుడు అది మాత్రం చేయకూడదు. అలా చేసినప్పుడు ఏమవుద్ది అంటే సుషుమ్న నాడి యాక్టివేషన్కి వస్తుంది కాబట్టి, ఓకే, అప్పుడు మీకు భయంకరమైన కళలు వస్తాయి. మీకు కలల కలల నిద్రనే కొనసాగుతూ ఉంటుంది. సో ఇది మీరు గుర్తించాలి. కాబట్టి ఈ సుషుమ్న స్వరం నడిచిందంటే మీకు విఘ్నం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా నిద్రించకూడదు. ఎప్పుడు కూడా నిద్ర ఉపక్రమించాలంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పడుకోండి. లెఫ్ట్ సైడ్ పడుకొని కొంతకాలం, కొంత సమయం. ఎందుకు? మనం ఏదైనా తిన్నది సరిగా అరగకపోయినా అది అరిగేటట్టుగా కావాలన్నప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకుంటే సూర్యస్వరం స్టార్ట్ అయిపోయి పచనం బాగా అయిపోయి కొంతవరకు మనకు రిలాక్స్ అనిపించింది, భారం తక్కువ తక్కువ అనిపించినప్పుడు దెన్ రైట్ సైడ్ పడుకోవాలి. రైట్ సైడ్ పడుకుంటే మనకు కూలింగ్ నాడి, అంటే మనకు ఈ యొక్క లెఫ్ట్ స్వరం ఇడనాడి స్టార్ట్ అవుతుంది. ఇడనాడి స్టార్ట్ కావడం వల్ల మనకు ఏమవుతుందంటే ఇక యాక్టివ్గా ఉండదు. అప్పుడు బ్రెయిన్ కూడా సో ఆ రెస్టింగ్ కండిషన్కి వచ్చేస్తుంది. ఇడనాడి అంటేనే రిలాక్సేషన్ పర్పస్. ఇడనాడి అంటేనే కూలింగ్ నాడి అంటాం. అది మనస్సు, దేహం అన్ని కూడా కూల్ అవడం మొదలు పెడతాం. సో అది మనం ఈ విధంగా మనం చేసినప్పుడు ఏంటంటే మనకి ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం. అవునా కదా? సో అది మనం గుర్తించాలి. సో ఇలా ఇలా చేస్తున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సో మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంతో ఉండవచ్చు. సో ఇవి ఈ కొన్ని విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే ఈ శ్వాస విజ్ఞానంలో అతి అద్భుతమైన విషయాలు ఇవన్నీ. ఓకే, సో ఇవి పాటించండి. ఇంకా ముందు ముందు క్లాసుల్లో కూడా ఇంకొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఇది ఒక క్లాస్గా పార్ట్ వన్గా ఒక పార్ట్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇంకా పార్ట్ టూ, పార్ట్ త్రీ ఇట్లా కొనసాగుతున్నప్పుడు ఇంకా మీకు అనేక విషయాలు తెలియజేయడం జరుగుతుంది. సో ఇంతటితో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ముగిద్దాం. దాంతో ఎందుకంటే మనకు కొన్ని ఎవరైనా అనుభవాలు చెప్పేవాళ్ళు ఉంటే ఒక 10 నిమిషాలు టైం ఇస్తాం. సో 10:45 మనం క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.